ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫాన్లు ఎదుర్కొంటోంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుఫాన్లలో 26 పెను తుఫాన్లు ఈ తీరంలోనే సంభవించాయి. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒకవైపునకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపుకి తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతుంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులు ఉండటం వలన బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లు అల్లకల్లోలం సృష్టిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుంటారు. 1891 నుండి 2019 వరకు బంగాళాఖాతంలో 522 తుఫాన్లు ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం సగటున 4 నుంచి 5 తుఫాన్లు ఏర్పడతాయి. ప్రపంచంలోని 7% తుఫాన్లు బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి ఏర్పడతాయి. ప్రతి దశాబ్దానికి ఒకసారి బంగాళాఖాతం నుండి చాలా తీవ్రమైన తుఫాను పుడుతుంది. 120 ఏళ్ల చరిత్రలో అరేబియా సముద్రంలో కేవలం 14% తుఫానులు, 23 తీవ్ర తుఫానులు మాత్రమే వచ్చాయి. అదే బంగాళాఖాతంలో 86% తుఫానులు, 77% తీవ్రమైన తుఫానులు సంభవించాయి. అరేబియా సముద్రంలో కంటే బంగాళాఖాతంలో ఎక్కువ తుఫానులు రావడానికి కారణం ఏంటంటే గాలి ప్రవాహంతో పాటు వేడి వాతావరణం కూడా చాలా ముఖ్యమైన కారణం. తూర్పు తీరంలోని బంగాళాఖాతం కంటే పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం చల్లగా ఉంటుంది. తుఫానులు చల్లని మహాసముద్రాల కంటే వెచ్చని సముద్రాలలో ఎక్కువగా సంభవిస్తాయి. చరిత్రలో అత్యంత ఘోరమైన 36 ఉష్ణమండల తుఫానులలో 26 బంగాళాఖాతంలో వచ్చాయి. భారతదేశంలో బంగాళాఖాతంలో వస్తున్న తుఫానుల ప్రభావం ఒడిశాలో గరిష్టంగా కనిపించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం తుఫానుల సీజన్ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. కానీ 65% తుఫానులు సంవత్సరంలో చివరి 4 నెలల్లో అంటే సెప్టెంబర్, డిసెంబర్ మధ్య సంభవిస్తాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు ఇండో గంగా మైదానాల మీదుగా వాయువ్య దిశగా కదులుతాయి. దీని వలన ఉత్తర భారతదేశంలో చాలా వరకు వర్షాలు కురుస్తాయి. సగటున అరేబియా సముద్రంలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. గత 200 సంవత్సరాలలో ఉష్ణమండల తుఫానుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాలలో 40% బంగ్లాదేశ్లోనే సంభవించగా 4వ వంతు మరణాలు భారతదేశంలో సంభవించాయి. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల నుండి తుఫానులు ఉత్పన్నమవుతాయి. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో తుఫాను వ్యతిరేక సవ్య దిశలో కదులుతుంది. అదే సమయంలో తుఫాను భారత ఉపఖండం చుట్టూ సవ్య దిశలో కదులుతుంది. అరేబియా సముద్రం తక్కువ తేమతో పొడిగా ఉంటుంది. గాలి దిశ కూడా ఎక్కువ సార్లు ఆఫ్రికా వైపు ఉంటుంది. అందుకే అక్కడ తుఫాన్లు పడినా ఎక్కువగా తీరానికి చేరకముందే బలహీనపడతాయి. బంగాళాఖాతం ఆకారం కారణంగా అక్కడ ఎక్కువ తుఫాన్లు పుడతాయి. ఇవి శక్తివంతంగా మారి తీరం దాటాక పెను నష్టం చేకూరుస్తాయి. 1970లో బంగ్లాదేశ్లో భోలా తుఫాన్ 5 లక్షల ప్రాణాలు తీసింది. 1999లో ఒడిశాలో సూపర్ సైక్లోన్ 10,000 మంది ప్రాణాలు తీసింది. ఇక 2014లో ఏపీలో హుద్హుద్ భారీ నష్టాన్ని మిగిల్చింది. 2020లో అంఫాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్లో 1,00,000 కోట్ల నష్టం చేసింది.